శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజులు రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో ఏ గ్రహాలు అనుకూలించట్లేదో, గ్రహం అనుకూలించినప్పుడు ఆ గ్రహం అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రం చదువుకోవాలో, అదేవిధంగా ఏ స్తోత్రాలు వినాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్యలో ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే ఈ 10 రోజుల్లో కూడా సూర్యుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే రవి వృశ్చికంలోనే ఉన్నాడు. రవి జన్మంలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ప్రత్యేకంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మంలో రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఆఫీసులో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. బాస్తో జాగ్రత్తగా వ్యవహరించండి, కొలీగ్స్తో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే బాస్తో కానీ కొలీగ్స్తో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే సమయానుకూలంగా ప్రవర్తిస్తూ అవసరమైనంత మేరకే బాస్తో మాట్లాడుతూ కొలీగ్స్తో కూడా చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. రాజకీయాల్లో కూడా మాటను అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం వినాలి. సూర్యుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోవాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్ర పూలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అనే మంత్రం చదువుతూ ఆ నీళ్లు మొక్కలో పోయాలి. అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. వీటిలో ఏం చేసినా సరే జన్మంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు సూర్యుడి అనుకూలత పెరిగి వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి 10 రోజుల్లో బుధుడి సంచారం పరిశీలిస్తే బుధుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. కాకపోతే మొదటి 6 రోజుల్లో ఏం జరుగుతుందంటే ఎంత చదివినా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేరు. ఇంటర్వ్యూకి ఎంత బాగా ప్రిపేర్ అయినా కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయలేరు. బిజినెస్ ఎంత టాక్టికల్గా చేసినా లాభాలు వచ్చేలాగా కస్టమర్లు కొనుక్కునే విధంగా చేయలేరు. మొదటి 6 రోజుల్లో ఇలా జరుగుతుంది. తర్వాత 4 రోజుల్లో మాత్రం చదివితే ర్యాంకులు వస్తాయి, చదివితే మార్కులు వస్తాయి. ప్రిపేర్ అయితేనే, బాగా ప్రిపేర్ అయితేనే కొత్త జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అవుతారు. వ్యాపారం బాగా చేస్తేనే వ్యాపారంలో కొంత లాభాలు కనిపిస్తాయి. అంటే మొదటి 6 రోజుల్లో కష్టపడ్డా ఫలితం ఉండదు. తర్వాత 4 రోజుల్లో కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అంటే బుధుడి బలం లేదు. కాబట్టి బుధుడి బలం పెరగాలంటే, విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళి గరిక ఎర్ర పుష్పాలతో ఒకసారి అర్చన చేయించుకోండి. దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించండి. గరిక ఎర్ర పుష్పాలు గణపతి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైన నామం ఉంది, ఓం వికటాయ నమః. అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతికి నమస్కారం అని అర్థం. ఈ నామం రోజు 21 సార్లు చదువుకోండి, ఓం వికటాయ నమః. చదువుకుంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో గణపతి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అనుకూల ఫలితాలు ఇస్తాడు. సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఈ 10 రోజుల్లో ప్రతిరోజు వినండి. నానబెట్టిన పెసలు గోమాతకు ఒకసారి ఆహారంగా తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఒకసారి పంతులు గారికి 10 రోజుల్లో దానం ఇవ్వండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడి సంచారం పరిశీలిస్తే కుజుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 7 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 3 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. మొదటి 7 రోజుల్లో విపరీతమైన ముక్కు మీద కోపం వల్ల ఎదుటి వాళ్ళని దూషిస్తూ మాట్లాడటం, లేదా ఎదుటి వాళ్ళతో యారగెంట్గా మాట్లాడటం వల్ల శత్రువులు పెరిగిపోతారు.
తర్వాత 3 రోజుల్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ యారగెంట్గా మాట్లాడటం, ఫ్యామిలీ మెంబర్స్తో కోపంగా మాట్లాడటం వల్ల కుటుంబ కలహాలు పెరుగుతాయి. అంటే మొత్తం మీద కుజుడు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో యోగించట్లేదు. అయితే మొదటి 7 రోజుల్లో ఫ్యామిలీలో అయినా బయటైనా ఎక్కడైనా సరే విపరీతమైన యారగెన్సీ వల్ల గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కోపం విపరీతంగా ఉండి దూకుడుగా దూషించటం వల్ల గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ చివరి 3 రోజుల్లో మాత్రం ఫ్యామిలీ మెంబర్స్తోనే అలా మాట్లాడటం వల్ల కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అంత గొప్పగా ఉండదు, ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి అంత గొప్పగా ఉండదు. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలు అవుతాయి. కుజుడి బలం లేదు కాబట్టి బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వటం కష్టంగా ఉంటుంది. ఫుడ్ బిజినెస్ కూడా యావరేజ్గా ఉంటుంది. కుజుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. అప్పుడు ఈ వ్యతిరేక ఫలితాలన్నీ అనుకూల ఫలితాలుగా మారిపోతాయి. కుజుడు అనుకూల ఫలితాలను ఇస్తాడు. ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఈ సుదర్శన మంత్రాన్ని 9 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. ఒకసారి 10 రోజుల్లో నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఒకసారి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి జన్మంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వృశ్చిక రాశి వాళ్ళు భోగాల్లో మునిగి తేల్తారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని గొడవలైనా సరే బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనం చేస్తారు. విందు వినోదాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. కళారంగంలో జాక్పాట్ కొడతారు. బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ కళారంగంలో వస్తాయి. సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో చక్రం తిప్పుతారు. ఈ ప్రయోజనాలు పొందుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో కూడా లాభాలు పొందగలుగుతారు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి రవి బుధుడు కుజుడు యోగించట్లేదు, కానీ శుక్రుడి బలం వల్ల ఆనందమయంగా జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రవి బుధుడు కుజుడు కూడా పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. గోచార పరంగా ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల వ్యతిరేకత అనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే గ్రహాల అనుకూలత, గ్రహాల వ్యతిరేకత ఎలా ఉన్నా చాలామందికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి, మొండి బాకీల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యక్తుల్ని నమ్మి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన డబ్బులు సకాలంలో చేతికొచ్చి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా పాటించుకోవచ్చు. అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అలాగే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి, పూజారి గారికి ఇచ్చి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః ఈ మంత్రం చదువుతూ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట కుజదీపాన్ని మీ ఇంట్లో వెలిగించుకోండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే మంగళవారం స్నానం చేశాక మీ ఇంట్లో దక్షిణం వైపు ఒక పీట ఉంచండి. ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేయండి. ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకుని ఆ 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు, రుణ నివారణ దీపం అంటారు. అంటే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక హాల్లో దక్షిణం వైపు కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి, కుజుడికి 9 అంకె ఇష్టం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు ఆ ఒత్తి కనీసం గంట సేపు వెలిగేలా దీపం పెడితే ఈ కుజ దీపం వల్ల క్రమక్రమంగా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ఎర్ర ఒత్తులు లేకపోతే ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయండి, అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. ఇలా కుజదీపం పెట్టండి, అప్పుల సమస్యల నుంచి బయటపడండి. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకుంటూ ఉంటే క్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంట్లో వాయువ్యంలో ఒక గాజు బౌల్ ఉంచి దానిలో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచండి.
ఇంట్లో వాయువ్యం మూల గాజు బౌల్లో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచినట్లయితే చాలా తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. అలాగే చాలామందికి ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు ఒక తాంత్రిక పరిహారం పాటిస్తే ఇచ్చిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర మట్టి తీయండి, చిన్న గుంట తవ్వండి, పెద్ద గుంట తవ్వకండి. రావి చెట్టు దగ్గర శనివారం చిన్న గుంట తవ్వండి. దేవాలయంలో రావి చెట్టు అయినా, మీ ఇంటికి దగ్గరలో ఉన్న రావి చెట్టు అయినా, ఏ రావి చెట్టు అయినా సరే శనివారం చిన్న గుంట తవ్వి ఆ గుంటలో నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటినీ కలిపి పోస్తూ మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల పేర్లు చెప్పుకోండి. వాళ్ళ పేర్లు చెప్తూ నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటిని ఆ గుంటలో పోసి మట్టి కప్పేసి ఇంకా మళ్ళీ రావి చెట్టు వైపు చూడకుండా, అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇలా కనీసం 9 శనివారాలు చేయండి. 9 శనివారాలు ఈ తాంత్రిక పరిహారం చేస్తే మీకు రావలసిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఈ తాంత్రిక పరిహారం చేసినప్పటికీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వక ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ 108 సార్లు పంతులు గారితో చేయించుకోండి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ధనం ఇవ్వవలసిన వాళ్ళు అతి త్వరలో మీకు తిరిగి ఇవ్వటానికి ఈ మన్య సూక్త పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన ధనం తొందరగా రావటానికి ఈ విధి విధానాలు పాటించండి. ఎప్పటికప్పుడు వారఫలాలు, మాసఫలాలు, దినఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గ్రహాల సంచారం బట్టి, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.